వరుసగా కురిసిన వర్షాలు, ప్రస్తుతం పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో సాగైన వరి పైరులో చాలా చోట్ల చీడపీడలు ఆశించి నష్టం చేస్తున్నాయి. వీటిని సకాలంలో అరికట్టకపోతే పంట ఎదుగుదల ఆగిపోవడమే కాక నాణ్యతతో పాటు దిగుబడి తగ్గే ప్రమాదం ఉంది. కాబట్టి రైతులు వీటిని గమనించిన వెంటనే సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ అనుష. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరి పంట వివిధ దశల్లో ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో వరుసగా కురిసిన వర్షాలకు వరి పైరులో అనేక సమస్యలు తలెత్తాయి. దీనికి తోడు ప్రస్తుతం ఉక్కపోత పరిస్థితులు ఏర్పడడంతో శ్రీకాకుళం జిల్లాలో తెగుళ్ల ఉధృతి పెరిగిపోయింది. ముఖ్యంగా సుడిదోమ, అగ్గి తెగులు, పొడ తెగులు, మెడవిరుపు తెగులు, మాగుడు తెగుళ్లు ఆశించే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని చోట్ల ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ముఖ్యంగా వరి సాగయ్యే అన్ని ప్రాంతాల్లో గోధుమ రంగు దోమ, తెల్లదోమలు ఆశిస్తాయి. ఇవి ఆశించిన పొలాలు సుడులుగా వలయాకారంలో ఎండిపోతూ ఉంటాయి. వీటి ఉధృతి అధికమైతే పొలం ఎండిపోయి గింజలు తాలుగా ఏర్పడతాయి. వీటిని గుర్తించిన వెంటనే నివారణకు చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ అనూష. ప్రస్తుతం ఖరీఫ్లో నాటినటువంటి వరి పైరు దుబ్బు దశ నుండి చిరుపొట్ట దశలో ఉన్నది. ఈ దశలో ప్రత్యేకించి మన ఆంధ్రప్రదేశ్లో ఆకస్మికంగా పడినటువంటి వర్షాలు, అలాగే వాతావరణ పరిస్థితులు, ఈ అధిక ఉష్ణోగ్రతలు, ముఖ్యంగా ఉక్కపోత వాతావరణం ఉండటం అనేది పంట ఎదుగుదలని దెబ్బతీసేటటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చీడపీడల వలన. అందులో ప్రత్యేకించి సుడిదోమ, పొడ తెగులు, అగ్గి తెగులు, అదేవిధంగా మెడవెరుపు తెగులు, వీటి నుంచి పంటకి దిగుబడి తగ్గి నాణ్యత తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రత్యేకించి ప్రస్తుతం ఈ ఖరీఫ్ పైరులోని చేపట్టవలసినటువంటి సస్యరక్షణ చర్యలు ఏమిటి అని తెలుసుకొని తగు జాగ్రత్తలు రైతులు పాటించి నష్టాన్ని తగ్గించుకోగలరని ఆశిస్తున్నాము. ముఖ్యంగా ఏంటి అంటే ఈ ఉక్కపోత వాతావరణం అనేది సుడిదోమ ఉధృతికి అనుకూలంగా ఉంటుంది. పిల్ల పురుగులు మరియు తల్లి పురుగులు రెండూ కూడా గుంపులుగా మొక్కల మొదళ్ళ వద్ద, అంటే దుబ్బుల వద్ద నీటి మట్టానికి సమానంగా ఉంటూ రసాన్ని పీల్చివేస్తాయి. అంతేకాకుండా ఇవి ఒక రకమైనటువంటి విష పదార్థాన్ని మొక్కలోకి పంపించటం వలన ఈ మొక్కలు అనేవి నిర్జీవం అయిపోయి జీవాన్ని కోల్పోయి ఎండిపోయినట్లు, కాలిపోయినట్లు కనిపిస్తాయి. దీని ఉధృతి మరీ ఎక్కువగా అయినప్పుడు మొక్కలు అనేవి సుడులుగా ఎండిపోవటం గమనిస్తాము. అదేవిధంగా కుళ్ళిపోవటం కూడా గమనిస్తాం అన్నమాట. సుడిదోమ ఆశించినప్పుడు ఖచ్చితంగా నివారణకు ముందుగానే ఆశించే ప్రాంతాల్లో తట్టుకునే రకాలని సాగు చేసుకోవాలి. ఒక్క నత్రజని ఇచ్చేటటువంటి ఎరువులే కాకుండా పొటాషియం ఇచ్చేటటువంటి ఎరువులను కూడా సూచించినటువంటి మోతాదులోని 2 దఫాలుగా, అంటే మొదట్లోని అలాగే పొట్టాకు వచ్చేటప్పుడు కూడా వేసుకోవాలి. వీటితో పాటు ఖచ్చితంగా ఎదలైనా సరే లేదా నాట్లైనా సరే ప్రతి 2 మీటర్లకు ఒక 20 సెంటీమీటర్ల చొప్పున కాలిబాటలు తీసుకోవటం వలన ఈ కాలిబాటల్లో ఉండేటటువంటి ఖాళీ నుంచి గాలి వెళ్ళటం, అలాగే పురుగు మందులు పిచికారీకి కూడా అనుకూలంగా ఉండటం వలన ఈ సుడిదోమ ఉధృతిని కొంతవరకు తగ్గించుకోవచ్చు. అయితే ఈ సుడిదోమ ఉధృతిని ఏ విధంగా గమనించాలంటే కనీసం దుబ్బుకి ఈనిక దశలో ఉండేటప్పుడు 10 నుంచి 15 పురుగులు కనుక దుబ్బుకి 10 నుంచి 15 దోమలు, అదే ఈనిక దశలో అయితే 20 నుంచి 25 దోమలు కనుక దుబ్బుకున్నట్లయితే మందుల పిచికారీని చేపట్టాలి. మందు పిచికారీ చేపట్టే ముందు ఖచ్చితంగా ఈ పొలంలో నుంచి నీటిని తీసి ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాతే సూచించినటువంటి మందుల్ని పైమెట్రోజన్ అయితే 0.6 గ్రామ్స్ లీటర్ నీటికి, అంటే ఒక ఎకరానికి 120 గ్రాములు, లేదా డైనోటెఫ్యురాన్ అనేటటువంటి మందు ఎకరానికి 80 గ్రాములు, అంటే లీటర్ నీటికి 0.4 గ్రాములు, లేదా ట్రైఫ్లూమిజోపైరిమ్ అనేటటువంటి మందు లీటర్ నీటికి 0.48 మిల్లీలీటర్లు, లేదా ఎకరానికి 96 మిల్లీలీటర్లు ఏదైనా ఒక మందుని పిచికారీ చేసుకొని ఒక వారం రోజుల వ్యవధిలో ఉధృతిని చూసుకొని మందుని మార్చి పిచికారీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఈ దోమ ఉధృతిని ఎక్కువగా ఉండేటప్పుడు వీటికి తోడ్పడేటటువంటి ఇతర పురుగు మందులు
క్వినాల్ఫాస్ కానీ, మిథైల్ పెరాథియాన్ కానీ, ప్రొఫెనోఫాస్ కానీ, 4-8-10G గుళికలు కానీ, లేదా సింథటిక్ పైరెథ్రాయిడ్స్కి సంబంధించినటువంటి డెల్టామెథ్రిన్, సైపర్మెథ్రిన్ వంటి మందుల్ని వాడకుండా చూసుకోవాలి. వీటిని విరివిగా వాడటం వలన దోమ తాలూకా ఉధృతి ఎక్కువగా పెరిగిపోయి సుడి దోమ తాలూకా ఉధృతి చాలా ఎక్కువగా ఉండి సుడులుగా ఎండిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని కాకుండా సూచించినటువంటి మందులు మాత్రమే పిచికారీ చేసుకోవాలి. ఇకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణం అగ్గి తెగులు లేదా మెడవిరుపు తెగులుకు కూడా చాలా అనుకూలం. కాబట్టి ఈ అగ్గి తెగుల్ని ఏ విధంగా గుర్తించవచ్చు అంటే, ఆకులపైన నూలుకండే ఆకారపు గోధుమ రంగు మచ్చలు, అదే మధ్యలోని బూడిద రంగును కలిగి ఉంటాయి. ఈ మచ్చలు మొదట చిన్నగా ప్రారంభమయ్యి ఒకటి ఒకటి కలిసిపోయి ఆకులన్నీ కూడా ఎండిపోయి కాలిపోయినట్లు కనిపిస్తాయి. అందుకనే దీన్ని అగ్గి తెగులు అని అంటాం. కొన్ని ప్రాంతాల్లో సాగు చేసిన వరి రకాలకు అగ్గి తెగులు, పొడ తెగులు, మాగుడు తెగులు, మెడవిరుపు తెగుళ్లు ఆశించాయి. వీటిని సకాలంలో గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలి. లేదంటే పంట నష్టం జరిగే అవకాశాలున్నాయంటూ తెగుళ్ల నివారణకు సస్యరక్షణ చర్యలు తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త. అయితే ఇది పిలకలు ఏర్పడేటప్పుడు గనక వచ్చినట్లయితే అవే మచ్చలు కనుపుల వద్ద ఏర్పడి ఆ కనుపు అనేది విరిగిపోయి వాలిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. వెన్నుల వద్ద కూడా విరిగిపోవటం వలన దీన్ని మడవిరుపు తెగులు అని కూడా అంటాం అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా ఇది మనం పిలక దశలో గనక 5% ఆకులు గనక అగ్గి తెగుల్ని ఆశించినట్లయితే పిచికారీ చేసుకోవాలి. అదే ఈనిక దశలో అయితే గనక 2% ఆశించిన వెన్నులు గనక ఉన్నట్లయితే వెంటనే పిచికారీ చేసుకోవాలి. పిలక దశలో గనక పిచికారీ చేసుకుంటే ఈనిక దశలోని మెడవిరుపు తెగులు రాకుండా మనం కాపాడవచ్చు. దీని నివారణ కోసం ముఖ్యంగా ట్రైసైక్లజోల్ 75% అనేది 0.6 గ్రాములు లీటర్ నీటికి, లేదా ఐసోప్రోథయోలిన్ 40% అనేది 1.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున పిచికారీ చేసుకోవాలి. లేదంటే టెబుకొనజోల్ 50% ప్లస్ ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ 25% అనేది 0.4 గ్రాముల లీటర్ నీటి కంటే 1 ఎకరానికి 80 గ్రాములు అనేది చిరుపొట్ట దశ నుంచి ఈనిక దశలో ఉండేటప్పుడు 10 రోజుల వ్యవధిలో 2 సార్లు గనక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ అగ్గి తెగులు లేదా మెడవిరుపు తెగుల్ని సమర్థవంతంగా నివారించవచ్చు. అయితే ఈ మందులు పిచికారీ చేసేటప్పుడు గమనించవలసిన విషయం ఏంటంటే, గట్ల మీద ఉండేటటువంటి గడ్డి మీద కూడా పిచికారీ చేసుకోవటం, లేదా గట్ల మీద ఉండేటటువంటి కలుపు లేకుండా చూసుకోవటం అనేది ముఖ్యమైనటువంటి అంశం అన్నమాట. ఇకపోతే అగ్గి తెగులుతో పాటు పొడ తెగులు లేదా మాగుడు తెగులు కూడా ఈ వాతావరణానికి చాలా అనుకూలం. ప్రస్తుతం ఉన్నటువంటి పైరులోని ఈ దుబ్బు చేసేటటువంటి దశలో ఆకులు లేదా కాండం మీద పాము పొడలు వంటి మచ్చలు ఎక్కువగా ఏర్పడి ఇవన్నీ ఒకదానికొకటి కలిసిపోయి మొక్కలన్నీ కూడా ఎండిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ తెగులు అనేది వెన్ను వరకు గనక వ్యాపిస్తే వెన్నులు ఏర్పడేటప్పుడు ఆ వెన్ను తాలూకు ఆకులన్నీ కూడా రంగు మారి అలాగే గింజలు కూడా తాలు గింజలు ఏర్పడడం అనేది జరుగుతుంది. కాబట్టి దీని నివారణకు హెక్సాకొనజోల్ అనేటటువంటి మందుని 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, లేదా వాలిడామైసిన్ 2 మిల్లీలీటర్ లీటర్ నీటికి, లేదా ప్రాపికొనజోల్ 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి, లేదా ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ ప్లస్ టెబుకొనజోల్ అనేటటువంటి మందు 0.4 గ్రాములు లీటర్ నీటికి చొప్పున పిచికారీ చేసుకోవాలి. అంతకంటే అడ్వాన్స్డ్ కెమికల్స్కి వచ్చినట్టయితే హెజాక్సిస్ట్రోబిన్ ప్లస్ టెబుకొనజోల్ 1.5 మిల్లీలీటర్ లీటర్ నీటికి, లేదా హెజాక్సిస్ట్రోబిన్ ప్లస్ డైఫెన్కొనజోల్ అనేటటువంటి కాంబినేషన్ 1.25 ml లీటర్ నీటికి పిచికారీ చేసుకోవటం వలన ఈ పొడ తెగుల్ని సమర్థవంతంగా తగ్గించవచ్చు. అయితే పొలంలో వచ్చేటప్పుడు ఒక్క సుడిదోమ లేదా ఒక్క మాగుడు తెగులు లేదా ఒక్క అగ్గి తెగులు అని రాదు. ఇవి ఏంటంటే ఒకటి అంటే 2 రకాలు పురుగు తెగులు 2 కూడా ఒకేసారి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి సుడిదోమ వచ్చేటప్పుడు పొడ తెగులు కూడా లేదా మాగుడు తెగులు కూడా ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ తెగుళ్ళని పురుగుని ఉధృతిని చూసుకొని మనం కాంబినేషన్లో పిచికారీ చేసుకోవాలి. ఒకవేళ సుడిదోమ మరియు మాగుడు తెగులు కనుక గమనించినట్లయితే పైమెట్రోజిన్ 50 WG అనేటటువంటి దాన్ని 0.6 గ్రాములతో పాటు అజాక్సిస్ట్రోబిన్ అనేటటువంటి మందుని 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవటం, లేదా
ట్రైఫ్లూమిజోపైరిమ్ అనేటటువంటి మందు 0.48 మిల్లీలీటర్లని అజాక్సిస్ట్రోబిన్ 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవటం, లేదా పైమెట్రోజెన్ 0.6 గ్రాములు లీటర్ నీటికి అజాక్సిస్ట్రోబిన్ ప్లస్ టెబుకొనజోల్ కాంబినేషన్లో ఉన్నటువంటి మందు 1.5 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవటం వలన అటు సుడిదోమని ఇటు మాగుడు తెగులను కూడా తగ్గించుకోవచ్చు. అదేవిధంగా ఒకవేళ సుడిదోమ మరియు అగ్గి తెగులు రెండు గనక గమనించినట్లయితే పైమెట్రోజిన్ అనే మందు 0.6 గ్రాములు లీటర్ నీటితో పాటు ట్రైసైక్లజోల్ 75 అనేటటువంటి మందు 0.6 గ్రాములు, లేదా ఐసోప్రోథయాలిన్ అనేటటువంటి మందు 1.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవటం, లేనట్లయితే ట్రైఫ్లూమిజోపైరిమ్ కాంబినేషన్తో 0.48 మిల్లీలీటర్లు లీటర్ నీటికి దాంతోపాటు ట్రైసైక్లజోల్ లేదా ఐసోప్రోథయాలిన్ని కలిపి పిచికారీ చేసుకోవటం వల్ల సుడిదోమ మరియు అగ్గి తెగుల్ని రెండిటిని కూడా ఒకేసారి సమర్థవంతంగా తగ్గించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు వారి పొలాల్లో సుడిదోమని అలాగే ఈ తెగుళ్ల ఉధృతిని గమనించుకొని తగు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నాను.